నాయకులంతా కూడా కార్యక్రమం నిర్వహించడం అందుకు ఆయుర్వేద డాక్టర్లందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంచుకోవడం సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే అవసరం వాళ్ళని ఆలోచించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవే కాదు చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది విశ్వవిద్యాలయం. సో అలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం, అలాగే ఆ కార్యక్రమాలు ఏ విధంగా బయటగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ కార్యక్రమం చేయాలని కావాలని కోరుకుంటున్నాను. విభాగంలో సేవ చేసి డాక్టర్స్ అందరూ కూడా ప్రజలందరికీ సహకరిస్తూ ప్లస్ అదే కాకుండా ఎప్పుడు ఇంగ్లీష్ మందులనే కాకుండా మన అడుగులలో పనిని తీసుకొని వచ్చి ఆయుర్వేద ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్లో కానీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఒక విశిష్టమైనటువంటి సేవా కార్యక్రమాన్ని ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించుకోవడం చాలా ఉదాహరణ. విశ్వ హిందూ పరిషత్ 1964లో ప్రారంభమైన తర్వాత సమాజంలో అన్ని విభాగాలకి చూసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో 1972లో సేవా విభాగాన్ని కూడా మనం ప్రారంభించాలి. సమాజానికి సేవ చేసినప్పుడు మాత్రమే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోగలమనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 2-3 విషయాలు సేవా ప్రకల్పాలు అంటే పెద్ద స్థాయిలో హాస్పిటల్ అనుకోండి, పాఠశాలలు అనుకోండి, ఇలా సెటప్తో ఉన్నటువంటి వ్యవస్థని సేవా ప్రకల్పాలు అంటాము. సేవా కార్యక్రమాలు ఈరోజు మన సేవ ఏదైతే ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటున్నామో ఇలాంటి వాటికి సేవా కార్యక్రమాలు అంటాం. ఈరోజు సేవా కార్యక్రమాలు 1972లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా 6399 సేవా ప్రకల్పాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ నిర్వచనం విద్య, వైద్యం, సామాజికం, స్వావలంబనం ఈ 4 విభాగాలలో సేవా కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 6399 సేవా కార్యక్రమాలు ఈరోజు కూడా దిగ్విజయంగా ముందుకెళ్తున్నాయి. లక్షలాది మంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. విద్య ద్వారా అయితేనేమి, వైద్యం ద్వారా అయితేనేమి, సామాజిక స్వావలంబన ద్వారా అయితేనేమి. అలాగే మన దక్షిణాంధ్రప్రదేశ్లో కూడా 3 సేవా ప్రకల్పాలు జరుగుతున్నాయి. కర్నూలులో ఒకటి విజ్ఞానపీఠం అని, గుత్తకల్లో విశ్వ హిందూ పరిషత్ ఔలాదశాల కేంద్రం అని, తాడిపత్రిలో సౌభాగ్య సింధు ట్రస్ట్ కేంద్రంగా 3 సేవా ప్రకల్పాల ద్వారా ప్రతి సంవత్సరం కూడా 150 మంది అనాథ పిల్లలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని విషయాలు వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తూ ముందుకెళ్తాం. అదేవిధంగా కృషి శిక్షణ కేంద్రం మహిళల స్వావలంబన కోసం ప్రతి మహిళ కూడా విద్యావంతురాలు కావాలి, ప్రతి మహిళకు కూడా ఆ ఇంటి యజమానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉంటూ బలంగా ఉండాలనే ఉద్దేశంతో కృషి శిక్షణ కేంద్రాలు నడపడుతూ ఉంది. మెహందీ కార్యక్రమాలు నడపడుతూ ఉంది. బ్యూటీ పేరుతో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాగ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాఠశాలలు 4 పాఠశాలలు జరుగుతున్నాయి. ఈ విధంగా విశేషంగా సమాజంలో తెచ్చుకొని పోతూ హిందూ సమాజానికి సేవా కార్యక్రమాలు చేయడం ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఈ ఆయుర్వేద వైద్య విధానం ద్వారా సేవా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అనాదిగా ఉన్నటువంటి సనాతన ధర్మంలో భాగమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానం ఈరోజు ప్రజలకు శ్రీరామ రక్ష. ఆయుర్వేద వైద్య విధానం ద్వారానే ప్రతి మనిషి పూర్తి స్థాయిలో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారనే విషయం ప్రజలకు తెలియాలి. విదేశీ వైద్య విధానానికి అలవాటు పడి ఉదయం జ్వరం వస్తే సాయంకాలానికి పూర్తిగా నయమైపోవాలి, 2వ రోజు మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవాలనే ధోరణి సమాజంలో ఉంది. అది కాదు. లంఘనం పరమౌషధం. ఒకరు పూట మనం పూర్తిగా పస్తూ ఉంటే, ఉపవాసం ఉంటే కూడా సగానికి సగం జబ్బులు నయమైపోతాయి అనే విషయాన్ని కూడా మనం అందరూ గ్రహించాలి. ఆ విధంగా ఈరోజు నంద్యాల జిల్లా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా కార్యకర్తల యొక్క అవేర్నెస్ కోసం డాక్టర్ గారు చాలా విషయాలు తెలియజేస్తారు. వాళ్ళ అనుకూలమైన సమయంలో ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకొని
క్రమశిక్షణలో పాల్గొంటూ మనం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ ఆయుర్వేద వైద్య శిబిరంలో ఉన్న లబ్ధి పొందిన కార్యకర్తలు భవిష్యత్తులో దీన్ని ఫాలోఅప్లో ఉంటేనే భవిష్యత్తులో ఈ ఆయుర్వేద వైద్యుల ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. అదే కోణంలో నేను నంద్యాల జిల్లా వాళ్ళతో తర్వాత సంప్రదించి ఈ ఫాలోఅప్ కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పేసి మేము ఒక రూపకల్పన చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ సేవలన్నీ కూడా మీరు ఉపయోగించుకొని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మన హిందుత్వ వ్యవస్థను కాపాడడానికి మీరు అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. మామూలుగా ఇది ధన్వంతరి జయంతి పేరుతో ఆశ్వేజ బహుళ త్రయోదశి నాడు లేదా కార్తీక బహుళ త్రయోదశి నాడు జరుపుకునేవాళ్ళము. కానీ ఇది డేట్లు డిఫరెంట్గా రావడం వల్ల సో అందరి సౌలభ్యం కోసం ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వము సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవం జరగాల్సిందిగా ఆర్డర్స్ ఇచ్చారు. సో ఈ క్రమంలో ఈరోజు మనము ఈ విశ్వ హిందూ పరిషత్ భవన్లో మనము ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రకృతి సిద్ధ సాంప్రదాయ వైద్య విధానమైనటువంటి ఆయుర్వేదానికి మన విశ్వ హిందూ పరిషత్ వారు సరైన ప్రోత్సాహం ఇచ్చి మా అందరిలోనూ ఒకలాంటి జోష్ నింపి ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర ఆయుర్వేద వైద్యులందరూ కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాము. సో ఇక్కడ ఈరోజు క్యాంప్ జరుగుతుంది. దీని ద్వారా కొంతమంది లబ్ధి పొందుతారు. తర్వాత ఏం చేయాలనే దానికోసం సో ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి మన జిల్లాలో. నంద్యాల, పాండ్యం, వెలుగోడు, బండి ఆత్మకూరు, అహోబిలము, డోను, ఇలా చాలా చోట్ల ఆయుర్వేద వైద్యశాలలు ప్రభుత్వంతో నడిపేటి ఉన్నాయి. సో మీరు ఫర్దర్గా ట్రీట్మెంట్ కోసం ఈ ప్రాంతాలలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యశాలను సంప్రదించవచ్చు. అలాగే టౌన్లో కూడా నిష్ణాతులైనటువంటి ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. మీరు వారి సలహాల మేరకు కూడా మీరు వైద్యాన్ని పొందవచ్చు. సో ఈ సభాముఖంగా మీ అందరికీ విన్నపం చేసేది ఏమంటే సో ప్రస్తుతము కావలసినంత మంది అంటే ఇప్పుడు నంద్యాల టౌన్ తీసుకోండి, ఒక 15-20 మంది ఆయుర్వేద వైద్యులు మీకు అందుబాటులో ఉన్నారు. సో మీ సమస్యలకి వారిని సంప్రదించి సరైన మందులను తీసుకోగలరు. సో సోషల్ మీడియాలో వచ్చే అంటే సామాజిక మాధ్యమాల్లో వచ్చే యూట్యూబ్లు కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కానీ వాటిని నమ్మి మోసపోకుండా మీ శరీరానికి అనుగుణమైనటువంటి మందులను ఆయుర్వేద వైద్యులపై నిర్ణయించగలుగుతారు. కాబట్టి వారి అనుభవంతో మీరు మందులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి ముందుకు వచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి కృతజ్ఞతలు. అలాగే ముందు మీ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి మా వైద్య బృందం అందరూ సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నాను. ప్రజలు శాశ్వత ఆరోగ్యం పొందడానికి మనకున్న అవకాశాలు విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఇక్కడ కూర్చున్న నంద్యాల పట్టణ జిల్లా డాక్టర్లు ఉచితంగా మందులు ఇచ్చిన దీని సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. భవిష్యత్తులో ప్రజలందరికీ ఆరోగ్యం ఆయుర్వేదం అన్న కాన్సెప్ట్ కోణంలో మరిన్ని సేవా కార్యక్రమాలకు ఉంటుందని, అలాగే మీ సహకారంతో ఇటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి మీరు భవిష్యత్తులో సహకారం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒక కార్యక్రమం ద్వారా కలిసి చేసుకున్నాం. ఇందాక మా సందీప్ గారు చెప్పారు, ఒక 15 రోజులకు లేదా నెలకు ఒకసారి ఒక 2 లేదా 3 గంటలు పర్మనెంట్గా ఇక్కడ ఆయుర్వేదం క్లినిక్ నడిచే విధంగా మేము ఒక ఆలోచన చేసుకున్నాం. డాక్టర్తో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని చిన్న సాధక బాధలు ఉన్నాయి. అవి పూర్తి చేసుకుంటే 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఈ కేంద్రంగా మనం ఫిక్స్గా ప్రతి 2వ శనివారం ఏదో ఒక డేట్ అనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు ఒక 2 గంటలు లేదా 3 గంటలు ప్రతి నెల 1 లేదా 2 సార్లు వచ్చేటట్టు చూస్తున్నాం. మీ సహకారం ఉంటే మనకు ఉచిత పంపిణీ కాబట్టి ఈ కోణంలో కూడా మనం చేసుకుంటే వైద్య శిబిరం శాశ్వతంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆయుర్వేద డాక్టర్లు ఆయుర్వేద ప్రొడక్ట్ ఆధ్వర్యంలో మనం జిల్లాలో సేవ చేసుకునే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి ఈ కోణంలో అందరూ కలిసి ముందుకు రండి. ఈ అవకాశం కల్పించే అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.